రీసెంట్‌గా ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఒక టీవీ న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో నారా లోకేష్ సార్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు. జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేస్తున్నాం 2026లో. అండ్ చాలా ఎక్కువ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి. ఏపీపీఎస్సీ, గ్రూప్ 1, గ్రూప్ 2 అలాగే డిఎస్సిలో అని చెప్తున్నారు. సో దీన్ని బట్టి తెలుస్తుంది. సో గవర్నమెంట్ చాలా ప్రోయాక్టివ్గా ఉంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా ఎఫర్ట్స్ అనేవి పెడుతున్నారు ఈ జాబ్ క్యాలెండర్ అనేది తొందరగా రిలీజ్ చేయడానికి. అండ్ ఇప్పటి నుంచే సీరియస్ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయడం చాలా బెటర్. గ్రూప్ 1 పరంగా కూడా కొన్ని మార్పులు చేశారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ పరంగా 2 పేపర్లని ఒక పేపర్ కింద పెట్టడం జరిగింది. అది కూడా 150 మార్క్స్కి పెట్టడం జరుగుతుంది. గతంలో చూసుకుంటే 240కి ఉంది. అండ్ దీనికి ప్యారల్గా ఇంకోటి మనం అనలైజ్ చేయాల్సింది ఏంటంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 ఈ 2 పేపర్లు కూడా చాలా కష్టంగా ఇచ్చారు. సో కట్ ఆఫ్లు చూసుకున్నా సరే అవుట్ ఆఫ్ 240 మనకి 46 నుంచి 48 ఒకసారి కనిపించింది. అలాగే 52 నుంచి 55 వరకు ఒకసారి కనిపిస్తుంది. అంటే ఎంత టఫ్గా వస్తున్నాయో చూసుకోండి. అంటే లెస్ దెన్ 25% పడిపోయి మన కట్ ఆఫ్లో. అంటే పేపర్ తాలూకా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, ఇన్ కేస్ మీరు కొత్తగా ప్రిపేర్ అవుతుంది అప్రోచ్ ఎలా ఉండాలి, ఎగ్జాక్ట్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మనకు అవసరం. సో రీసెంట్గా మనం ఒక బిగినర్ ఫ్రెండ్లీ పర్సన్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ చేసాం ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి. సో ఈ పర్సన్ మెంటర్షిప్ ద్వారా కూడా చాలామంది సెలెక్ట్ అయ్యారు గ్రూప్ 1 సర్వీసెస్లో. డిప్యూటీ కలెక్టర్స్గా, డిఎస్పీస్గా, ఎంపీడీఓస్గా, ఏటీఓస్గా, లే సెక్రటరీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా, అలాగే గతంలో సిటీఓగా, ఇలా చాలామంది మన గైడెన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. గ్రూప్ 1 అనే కాదు, గ్రూప్ 2లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎక్స్టెన్షన్ ఆఫీసర్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అలాగే సిడిపిఓ కూడా స్టేట్ 6 ర్యాంక్ వచ్చింది మన పర్సన్ మెంటర్షిప్ ద్వారా. దాంతోపాటు గ్రూప్ 2లో డిటి, ఎక్సైజ్, ఎస్ఐ, ఏఎస్ఓ, ఇలా రకరకాల సర్వీసులు మన వాళ్ళు సాధించారు లాస్ట్ టైం గ్రూప్ 2 నోటిఫికేషన్లో. సో ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ మీకు ఇవన్నీ కూడా షేర్ చేస్తున్నాను. ఇప్పటి నుంచే జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. చాలా మంచి ఆపర్చునిటీ. మనకి ఏపీపీఎస్సీ గ్రూప్ 1లో ఎక్కువ వేకెన్సీస్ అయితే ఉన్నాయని చెప్తున్నారు. ఏపీపీఎస్సీ గ్రూప్ 2లో కూడా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి సీరియస్గా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్తున్నానో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ద్వారా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి, ఇది మీకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ కూడా మీకు పనికొస్తుంది. సో గ్రూప్ 1కి గ్రూప్ 2 కలిపి ఇంటిగ్రేట్ అప్రోచ్లోనే మీకు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా డిజైన్ చేయడం జరిగింది. సో ప్రిలిమ్స్ మెటీరియల్స్ మనం ఇస్తున్నాం, మెయిన్స్ మెటీరియల్స్ మనం ఇస్తున్నాం, అలాగే ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనం పర్సనల్ మెంటర్షిప్ అయితే ఇస్తున్నాం. సో ఖచ్చితంగా మీరు కూడా ఫ్యూచర్లో ఇలాగా మంచి సర్వీస్లో ఉండాలనే నేను 100% ఎఫర్ట్ అయితే పెడతాను. ఆల్రెడీ ఇంతకుముందు పెట్టాను. ప్రతి నోటిఫికేషన్లో కూడా మన వాళ్ళు సెట్ అయ్యారు. ఫస్ట్ నోటిఫికేషన్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసింది 2016 ఆ టైంలో. సో అప్పుడు సిటీవీ వచ్చింది మన వాళ్ళకి. ఆ తర్వాత నోటిఫికేషన్లో డిప్యూటీ కలెక్టర్స్, ఎంపీడీఓస్గా సెలెక్ట్ అయ్యారు. ఆ తర్వాత నోటిఫికేషన్లో డిప్యూటీ కలెక్టర్స్, డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారు. ఏపీపీఎస్సీ కాదు, టీజీపీఎస్సీలో కూడా మన వాళ్ళు సెలెక్ట్ అవ్వడం జరిగింది. డిఎస్పీస్, ఎంపీడీఓ, ఏటీఓ రావడం జరిగింది. సో ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా ప్రతి నోటిఫికేషన్లో మనం సెలెక్షన్స్ అయితే తెప్పించాం. సో నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్ కూడా మీ దగ్గర నుంచి నేను ఆ సెలెక్షన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాను. నా సైడ్ నుంచి 100% ఎఫర్ట్ ఉంటుంది. మీరు కూడా నేను చెప్పింది ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఇది అక్కడంతా కూడా ప్రాపర్ ఎగ్జిక్యూషన్లోనే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలం, ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ. ఓకే, సో ప్రిలిమ్స్ అనేది చాలామందికి ప్రాబ్లం అవుతుంది. సో ఈసారి ప్రిలిమ్స్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం. ఎందుకంటే లాస్ట్ 2 టైమ్స్ కూడా ప్రిలిమ్స్ అనేది చాలా కష్టంగా ఇచ్చారు. సో అందుకు స్పెషల్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ మీద కూడా మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో మనకు ఒక ఇంపార్టెంట్ థీమ్ అనేది మనకి రిఫ్లెక్ట్ అయింది, అదే సోలార్. సో ఇక్కడ చూసుకుంటే ఈ పర్టికులర్ క్వశ్చన్లో ఈ సోలార్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్ మీద మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఆల్రెడీ ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్ మీద యూపీఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో మనకి రిఫ్లెక్ట్ అయింది. అండ్ అదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంటర్నేషనల్ సోలార్ ఏరియన్స్ మీద గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో క్వశ్చన్ రావడం జరిగింది. అంటే ఇక్కడ యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్, అలాగే యూపీఎస్సీ సిడిఎస్ కానీ, ఎన్డీఏ కానీ, సిఏపిఎఫ్ కానీ ఇలాంటి క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు సాల్వ్ చేస్తే మీకు అడ్వాంటేజ్ అవుతుంది ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి. అలాగే అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్లో సోలార్ పవర్ జనరేషన్ పొటెన్షియల్ మీద ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సేమ్ అదే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024లో. అంటే ఇక్కడ చూసుకుంటే ఆ పర్టికులర్ ఎగ్జామ్లో ప్రిలిమ్స్ 2024లో గ్రూప్ 1లో 2 క్వశ్చన్లు అయితే రావడం జరిగింది ఒకే ఒక థీమ్తో.
పోనీ రీసెంట్గా జరిగిన క్వశ్చన్ పేపర్స్ తీసుకుందాం. సో రీసెంట్గా కూడా మనకి ఎఫ్బిఓ ఏబిఓ ప్రిలిమ్స్ అయింది, దానికి సంబంధించిన రిజల్ట్స్ కూడా మీకు ఇచ్చేశారు. సో ఆల్రెడీ మీకు తెలుసు. సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ కూడా సోలార్ అనే థీమ్తో మనకి క్వశ్చన్స్ అయితే పడ్డాయి. ఇప్పుడు పిఎం కుసుమ్ స్కీమ్ మీద సో ఏదైతే సబ్సిడీస్ ఇస్తున్నారో సోలార్ ఇరిగేషన్ పంప్స్ మీద, ఆ సోలార్ అనే థీమ్తోనే మనకు క్వశ్చన్ రావడం జరిగింది. అలాగే ఇంకో క్వశ్చన్ చూసుకుంటే లార్జెస్ట్ సోలార్ పార్క్ మీద అడిగారు ఇండియాలో. ఓకే, సో ఇక్కడ కూడా సోలార్ అనే థీమ్తో మనకి క్వశ్చన్ రావడం జరిగింది ఎఫ్బిఓ ఏబిఓ ప్రిలిమ్స్ 2025లో. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ కూడా పిఎం సూర్యఘర్ యోజన, సో చాలా ప్రెషియస్గా ఒక ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్గా తీసుకొచ్చింది గవర్నమెంట్. సో ఇక్కడ కూడా రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ మీద బేస్ చేసుకొని మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. ఇక్కడ కూడా సోలార్ అనే థీమ్తోనే మన క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అంటే ఈ పర్టికులర్ క్వశ్చన్ పేపర్లో గమనిస్తుంటే అంటే ఉన్నవే 150 క్వశ్చన్లు, సో దాంట్లో ఒక 3 క్వశ్చన్లు సోలార్ అనే థీమ్తోనే రావడం జరిగింది. అలాగే రీసెంట్గా జరిగిన పాలిటీ లెక్చరర్స్ ఎగ్జామ్లో కూడా మనకి సోలార్ అనే థీమ్తో క్వశ్చన్ రావడం జరిగింది. సో పర్టికులర్గా జవహర్లాల్ నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ మీద మనకి ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది, సేమ్ అదే సోలార్ అనే థీమ్తో. అలాగే ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్లో కూడా మనకి స్టేట్ పర్స్పెక్టివ్లో అంటే ఏపీ పర్స్పెక్టివ్లో మనకి సోలార్ పవర్ ప్లాంట్స్ మీద మనకి క్వశ్చన్ రావడం జరిగింది, అది కూడా అసెషన్ రీజన్ బేస్ ఫార్మాట్లో. సేమ్ అదే పేపర్ ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్లో కూడా టోటల్ అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ మీద బేస్ చేసుకొని సోలార్ అనే ఒక ఎలిమెంట్ని యాడ్ చేసి క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ సేమ్ అదే క్వశ్చన్ పేపర్ ఎఫ్ఆర్ఓ ప్రిలిమ్స్ 2025లో కూడా ఈ సోలార్ ఎనర్జీని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ అయితే ప్రైమరీ ప్రొడక్షన్ ఎఫిషియన్సీ మీద రావడం జరిగింది. అండ్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో కూడా మనకి ఈ సోలార్ అనేది ఒక ఎలిమెంట్తో యాడ్ చేసి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ ఇచ్చారు. అండ్ సేమ్ అదే పేపర్లో కూడా మనం చూసుకుంటే ఇక్కడ ప్రమోషన్ ఆఫ్ రూఫ్ టాప్ సోలార్ మీద మనకి ఇచ్చారు. అండ్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ సంబంధించినవి అవి ఏ విధంగా ఉన్నాయి అండ్ దాని తర్వాత సీక్వెన్షియల్ ఆర్డర్లో అరేంజ్ చేయమని ఇచ్చారు. అండ్ గ్రూప్ 2 మెయిన్స్ 2025లో చూసుకున్నా సరే ఈ సోలార్ పార్క్స్ మీద మనకు క్వశ్చన్ అయితే రావడం జరిగింది మ్యాథ్స్ ద ఫాలోయింగ్. సో ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ 2 మెయిన్స్ చూసుకుంటే 2025లో ఇక్కడ కూడా ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీద మనకు క్వశ్చన్ ఇచ్చారు. అండ్ సేమ్ ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇన్స్టాల్డ్ కెపాసిటీని బేస్ చేసుకొని మనకి ఎఫ్బిఓ ఏబిఓ ప్రిలిమ్స్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. సో మన గ్రూప్ 1 ప్రిలిమ్స్ కాబట్టి ఫ్యూచర్లో ఇలాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఫార్మాట్లో కూడా క్వశ్చన్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, అంటే ఈ థీమ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రాబోయే గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అలాగే గ్రూప్ 2కి అనేది మీరే అర్థం చేసుకోవచ్చు. కాబట్టి న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు లేకపోతే కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు స్టాటిక్ పార్ట్ చదువుతున్నప్పుడు ఈ థీమ్ అనేది చాలా చాలా రెలవెంట్ ఎగ్జామ్కి అండ్ 100% ఛాన్సెస్ అయితే ఉన్నాయి క్వశ్చన్ రావడానికి. సో కనీసం ఒక క్వశ్చన్ వచ్చినా సరే ఒక మార్క్ మీ చేతిలో ఉండంటే ఇలా మనకి ఏంటంటే ప్రొడక్టివ్గా ఎగ్జామ్కి రిలవెంట్గా ప్రిపరేషన్ అయితే చేయాలి మీరు. ఓకే, ఇవన్నీ మన వాళ్ళకి ఇంతకుముందు నేర్పించాం, అందుకే చాలామంది సెలెక్ట్ అవ్వడం జరిగింది మన గైడెన్స్లో. సో మీకు ఈ పర్సనల్ మెంటర్షిప్ కనుక అవసరం ఉన్నా లేకపోతే స్టడీ మెటీరియల్స్ కనుక అవసరం ఉన్నా సరే ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మేడం మీకు డీటెయిల్స్ అయితే ఇస్తారు. సో వాట్సాప్ నెంబర్ 8143746589. సో దట్స్ యువర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.